చెప్పండి అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట్లాడినాడు ఆయన మేనిఫెస్టోలో అప్పుడు. అసలు ఇప్పటి వరకు మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండన్న అసలుకి? ఆయన ఇచ్చింది ఉద్యోగాలు 12,999 ఉద్యోగాల కంటే ఎక్కువ లేదు. 12,999 అంటే దాదాపు 13,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఏం ఇయ్యలేనా? మీకు ఉంటే, మీకు నిజంగా మీకు నిరూపించేంత ధైర్యం ఉంటే, మీకు ప్రజాపాలన మీదేగా, రాష్ట్రం మొత్తం మీదేగా, ఏమనుకుంటే అవుతుందిగా రాష్ట్రంలో అయితే పెట్టండి. ఎక్కడో ఒక ప్లేస్ చెప్పండి, మేము నిరుద్యోగులు అంతా కలిసి వస్తాం, మీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో అక్కడ తెలుసుకుందాం. అట్లా కాదు, ఒకడేమో సోయి లేకుండా 50,000 అంటాడు, ఒక సోయి లేకుండా ఇది అంటారు. ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం? ఇదా మీ కాంగ్రెస్ మంత్రులు? ఇదా అంటే మీకే సోయి లేదా? అది పాత రిక్రూట్మెంట్ అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ హయాంలో అది పేపర్ లీకేజ్ వల్ల ఆ స్క్రిప్ట్ ఆగి కాలయాపన చేసుకుంటా తర్వాత మాకు నియామక పత్రాలు అందించారు ఎల్బీ స్టేడియంలో. అది పాత రిక్రూట్మెంట్. జనరల్ రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా రాలే. శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. జాబ్ క్యాలెండర్ పక్క రాష్ట్రంలో మన ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ చట్టబద్ధంగా ప్రకటించారు. వాళ్ళు మాట మీద నిలబడ్డారు. 2 సార్లు గ్రూప్ 1, 2 సార్లు డిఎస్సి వచ్చింది. మీదేది అంటే మాకు చెప్పి నమ్మించి వెన్నుపుట పొడిచినా ఈ ప్రభుత్వము. చెప్పి మాయ మాటలు చెప్పి 100,000 అబద్ధాల మూట, అబద్ధాల కోరు అన్నట్టు ఈ ప్రభుత్వంలో మాకు నమ్మించి మోసం చేసింది. ఎన్నో ధర్నాలు చెప్పినాం, ఎన్నో విన్నవిస్తున్నా ఏం లేదు, వాళ్ళ చీమ కుట్టినట్టు లేదు. ఒకటే విన్నవిస్తున్నాం, జూన్ 2 కల్లా మాకు స్పందన రాకుంటే తదుపరి కార్యాచరణల ఎమ్మెల్యేల మీ మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం, మీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నా కూడా మీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. ఇక్కడనే సిటీ సెంటర్ లైబ్రరీనే అమరణ నిరాదీక్ష స్టార్ట్ చేపిస్తున్నాం అన్న. ఇప్పుడు జూన్ 2కి ఎందుకు డెడ్ లైన్? ఎందుకు జూన్ 2వ తారీఖు నాడు డెడ్ లైన్ విధిస్తారు మీరు అసలు నిరుద్యోగులు అందరూ కలిసి? అసలు జూన్ 2కి ప్రత్యేకత ఉందన్న. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిధులు నియామకాల కొరకు ఏర్పడ్డ తెలంగాణ ఇది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనిది చరిత్ర, ఘనత మన తెలంగాణకు ఉంది. ఆ రోజే స్పెషల్ డే కాబట్టి ఆ రోజు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి నిరుద్యోగులను ఇబ్బంది పెడుతుండే ఇంతగానో, మరి ఇంకో 10 ఏళ్ళు సీఎం అంటుండే, మరి గెలుస్తాడు ఆయన? గెలవడనా? 100% గెలవడు. ఇప్పటికి ఎలక్షన్ పెట్టండి, మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాం మేము. అల్టిమేట్గా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరూ ఉన్నారు, వాళ్ళ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను ఒకటే విన్నవిస్తున్నాం, మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి. మాయా మాటలు చెప్పి దగా కోరు, అబద్ధాల కోరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ రెడ్డి మమ్మల్ని దొంగ దెబ్బ తీసి ఎన్నుపడ పొడిచిర్రు. అమ్మ పెద్దలకు, అమ్మ అక్క చెల్లెలకు, పెన్నీలకి మీరు ఓటు వేయకండి చెప్పండి. రాష్ట్రంలో ఉన్న అన్ని నిరుద్యోగులు చెప్పండి. ఈ 30 సంవత్సరాలు దాకుండా ఇవి మెజార్టీ రాకుండా చుత్తు ఓడగొడతాం. మీ కొడంగల్లో మీరు గెలవండి చాలు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే. సీఎం రేవంత్ రెడ్డి అన్న కొడంగల్ గెలవండి. మీరు కొడంగల్ గెలిస్తే మీరు సీఎం అయినట్టే. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చినట్టే. మేము చూస్తాం 10 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాల పక్కన కూర్చోబెడతాం. ఇదైతే బరాబర్.